తీసుకెళ్లి ఉన్నటువంటి జిల్లాల జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి పెద్ద చెరువు తీసుకెళ్లి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్ లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేశాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ద క్రూయల్ వే యూర్ బిహేవింగ్. సో అలా చేసిన తర్వాత దెన్ ఈ కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటకు వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడో ఉన్నాయో అది మాత్రం వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయట నుండి అట్లా 2 days గడిపాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము, తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయిందని తెలియదని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ చేయడం, కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టాం. ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ మీన్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం. అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటి కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాన్డ్ గా తీసుకెళ్లి అక్కడ ఒక డంప్ ఉంటది అనమాట. ఇది మనం జనరల్ గా తీసుకెళ్లిపోయి వేస్ట్ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా. సో అందులో పడేస్తాము, బాడీ పాస్ చిన్న బ్యాగ్ లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. కేసు డిటెక్ట్ చేసాం. మా అధికారులందరూ చాలా కష్టపడి ఈ 5 రోజుల నుంచి చేసి ఈ కేసు ఒక లీగల్ వేలో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో డ్రా చేసాం. చాలా టీమ్స్ పెట్టి మేము చేయడం జరిగింది. మీకు మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో సో అల్టిమేట్లీ వి గాట్ దిస్ కేస్ డిటెక్టెడ్. ది అక్యూజ్డ్ మేడ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ విత్ సమ్ రిలేటివ్. ఆ బేసిస్ లో మేము అతన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ టోటల్ గా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్లి చూపించడం జరిగింది. ఆ రికవరీ చేయడం జరిగింది. దాంతో ద్వారా మేము మీకు డిటెక్షన్ గురించి మీకు చాలా రోజు మీరు ఎదురు చూస్తున్నారు కదా, దానికోసం మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇతను బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్. సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం కదా, మనం మన చుట్టాల ఇంట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది. ఇక మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం. తర్వాత అతను పొద్దున్న లేవగానే ఆమెను చాలా పంచాయతీ జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్ లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు ఇండిస్క్రిమినేట్ వే. సో అప్పుడు కొట్టడం ప్రాసెస్ లో అతను ఆమె చంపాడు. చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసులో ఉండే విధంగా చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపాడు. ఇది బేసిక్ క్రక్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అతను డెలిబరేట్ గా ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ తో పిల్లలు ఉంటే అతని ఇలా చేయలేడు కాబట్టి ఈ కావాలని వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. ఎటువంటి పశ్చాత్తాపం మేము మాట్లాడట్లేదు. నథింగ్. మీరు ఏదో చెప్పినట్టున్నారు, అట్లేం లేదు. నేను అడిగాను స్పెసిఫిక్ గా, అట్లేం లేదు. ఎవిడెన్స్ ఉంది గ్రౌండ్ లో. మనకి అంతా బూడిద అయిపోయింది కదా, అది ఒక డబ్బాలో పెట్టారు, దాని క్లియర్ మాకు ఎవిడెన్స్ ఉంది. 2-3-4 hours చేశారు. ఆ ఇంట్లోనే ఉన్నాడు, క్లీన్ చేయడము. 6 o'clock వెళ్ళి కలిపాడు, పొద్దున అరౌండ్ 10 o'clock ఇన్సిడెంట్ జరిగింది. ఇది కిరాతకమైన ఒక రేర్ వేలో ఈ బిహేవ్ విత్ హిస్ వైఫ్. There's no way you can kill like this. No way you can try to clean the evidence by boiling the body, his own wife's body. మళ్ళీ దాన్ని స్టవ్ పెట్టి డైరెక్ట్ గా బాడీని అక్కడ వెయిట్ చేసి ముక్కలు చేసి, దిస్ ఇస్ నాట్ ఒక
ఒక వ్యక్తి చేయాల్సిన పని కాదు. అతనికి అటువంటి కిరాతకమైన నేచర్ లో ఉన్నాడు. వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. అది దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేయండి. అందులో ఏం జరిగిందంటే అతను పుట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్ ఆమె ఏం చేయాలి, ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్ళాడు. ఎక్కడ కూడా తీసుకెళ్ళిపోయి చెరువులోనే వేస్తాడు. ఇక్కడ కూడా అది 15th 16th వీళ్ళందరూ పండగ ఊరికెళ్ళారు. 16 నాడు జరిగింది. 3 ఫ్లోర్స్ ఉన్న చిన్న హౌస్ అది. మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు. ఓనర్స్ లేరు. తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది. నేను ఇంతకుముందు కూడా ఇటువంటి కేసు చేశాను. ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమీడియట్ గా పోదు. పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటి అడిగారు. వాళ్ళని కూడా మిస్లీడ్ చేస్తారు. పక్కన ఉన్న వాళ్ళకి కూడా స్మెల్ వచ్చింది. కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో ఎవరు లేరు. చిన్న ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో అట్లా ఉన్నారు. సో ఈ జరిగేది ఈ గొడవ అనేది బయటకు తెలిసిన ఆస్కారం లేదు. నేను కోర్టు వారికి ఇస్తాను. ఇండివిజువల్ పర్సెప్షన్. వీ కాంట్ ఒక మంచి వ్యవస్థలో ఒక చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. చెడ్డ వ్యవస్థ అతను నేచర్ పర్సనల్ బిహేవియర్. రెగ్యులర్ జవాన్ గా చేశాడు. ఫుల్ టైం 15 years చేశాడు. ఇండివిజువల్ యొక్క ప్రవర్తన మనము ఇంటర్నల్ గానే ఉంటుంది. మనం there are two faces of a person sometimes. Like you can't really do with his wife and with outside world. Maybe we'll get into that. But this incident లో అతను చేయడము, అతను కన్ఫెస్ చేయడం అన్ని వాళ్ళ మేనమామకు చెప్పడం జరిగింది. That is way of behaving like. That is not at all has come anywhere in our investigation. No. No, everything అని ఇంట్లోనే ఉన్నాడు. బయటకు వెళ్లకుండానే చేసుకున్నాడు ఇంట్లోనే. క్షణికావేశం కాదండి ఇది. ఇది ప్రీ ప్లాన్. పిల్లల్ని అక్కడ ఉండడము, వీళ్ళిద్దరు ఇక్కడ రావడము, వాళ్ళిద్దరైనా ఉండాలి, పిల్లలని తెచ్చుకోవాలి. పిల్లల్ని అక్కడే పెట్టాడు. క్షణికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. తర్వాత చాలాసార్లు మనం చూసాం. క్షణికావేశం అయినప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అలా చేయలేదు అతను. మొత్తం ఇంట్లో ఉండి అన్ని ఒకరోజు కాదు, 8 రోజుల వరకు అతను అలానే మిస్లీడ్ చేస్తున్నాడు సిస్టమ్. సో అది క్షణికావేశం కాదు, ప్రీమెడిటేటెడ్. అండ్ దెన్ హీ వాంటెడ్ టు టేక్ మిస్లీడ్ ద పోలీస్ బై స్టీలింగ్ ఎవిడెన్స్. అంటే అతను చంపిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎలా ఈ ఎవిడెన్స్ లేకుండా ఎలా చేయాలనే ఉద్దేశంతో అలా చేశారు. అది ఆయనకున్నటువంటి ఈవిల్ మైండ్. స్పీక్స్ అబౌట్ nefarious designs and sinister mind. మీకు ఇంత క్లియర్ చెప్పాను. ఇంతకు ముందు చెప్పాను మీ బాధ్యతలు ఏంటి, నా బాధ్యతలు ఏంటి అని. నేను కోర్టు వారికి చెప్తాను అని. నో దిస్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. కేసెస్ లో ఏం లేదు. చాలా బాగానే ఉన్నాడు. క్రూరంగా ప్రవర్తించాడు అంతే. నేను చూశాను, మాట్లాడాను. మళ్ళీ నాకు కూడా మీ ముందు మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ చూద్దామని. చాలా అందంగా కూడా ఉన్నాడు ఆయన. అట్లేం లేదు. ఈజ్ సో నార్మల్ బట్ హిస్ బిహేవియర్ ఇస్ సో క్రూయల్. ఆల్సో యూ కెన్ ఈజీలీ ఐ ఆస్క్డ్ హిమ్ హౌ కెన్ యూ డూ ఇట్. చాలా షార్ట్ ఉంటుంది సార్, ఈజీగా నేను కట్ చేసి పెట్టాను అన్నాడు. ఎట్లా చేసావు ఇదంతా అంటే బాడీ పర్సన్ కట్. ఫస్ట్ లెగ్స్ కట్ చేశాడు. చెప్పడం అసహ్యంగా ఉంది, ఆమె బాధగా ఉంది. నేను ఇంటికి చెప్పదలుచుకోలేదు.